గిరిధర్ గారు, అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా ఇంటర్ఫియరెన్స్ కు సంబంధించి మనం ప్రస్తుతం డిస్కస్ చేస్తూ ఉన్నాము. అటు అమెరికా ఈ విధంగా చేయడం కూడా ప్రపంచ దేశాలు తప్పుపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి మీ ఉద్దేశం ఏంటంటారు? ఇది ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ అన్ని వాటిని ధ్వంసం చేయాలని నిర్ణయించుకుందో అప్పుడు ఇజ్రాయెల్ ఉన్నటువంటి క్షమత ఒక లెవెల్ దాకానే ఉంది. ఈ ఫర్దో అన్నటువంటి ఒక న్యూక్లియర్ సైట్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసేటువంటి కెపాసిటీ ఇజ్రాయెల్ కి లేదు. ఒక్క అమెరికా దగ్గరే ఉంది ప్రపంచంలో. అమెరికా దగ్గర ఉన్నటువంటి బంకర్ బస్టర్స్ బాంబ్స్ అంటారు, ఎంఓబి అంటారు. ఆ ఒక్క బాంబు తోటే దాన్ని లోపలికి వెళ్ళి 200 మీటర్ లోపలికి వెళ్ళి దాన్ని పేల్చేయగలిగినటువంటి క్షమత ఆ ఒక్క బాంబుకే ఉంది. అది ఒక అమెరికా దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర కూడా లేదు. కాబట్టి అమెరికాని బరిలో దింపాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేసింది ఇజ్రాయెల్. డొనాల్డ్ ట్రంప్ ఏమో వెళ్ళాలా వద్దా అని చెప్పి చాలా ఆలోచన చేశాడు. ఎందుకంటే అతని సొంత సపోర్ట్ బేస్ ఏదైతే ఉందో, మాగా బేస్ అంటారు కదా, మేక్ అమెరికా గ్రేట్ అన్న ఒక ఆయన సపోర్ట్ బేస్, దీన్ని యుద్ధానికి వాడు ససేమిరా అన్నారు. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ చాలా కష్టం మీద బయటకు వచ్చాము. ఎవరో ఎక్కడో దేశాల్లో 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే మనం వెళ్ళి అక్కడ మన పిల్లల్ని పంపించి అక్కడ మన పౌరులందరూ చనిపోవడం అనేది మేము ఒప్పుకోమది, యుద్ధం చేయడానికి వీల్లేదు అన్నారు. అందుకనే మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్ గా నాకు 2 వారాలు కావాలి ఆలోచన చేస్తాను. సరే, ఎందుకంత 2 వారాలు చెప్పి 2 రోజులు కొట్టారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇంకొక 2 వారాల దాకా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉండాలి. అంతవరకు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకునేంత వరకు కూడా యుద్ధం చేయాలి. ఎందుకంటే ఇది ఇజ్రాయెల్ యొక్క కెపాసిటీని మించి ఈ యొక్క టార్గెట్ ఉంది. కాబట్టి ఆ టార్గెట్ సెట్ చేయాలంటే కనుక వీళ్ళు చాలా టైం పడుతుంది. దాన్ని ధ్వంసం చేయాలంటే చాలా టైం పడుతుంది. బహుశా మనుషులను అక్కడ పంపించి లోపలికి వెళ్ళి వాళ్ళు షూట్ డౌన్ చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అందుకని ఇవన్నీ కూడాను అమెరికా ఏంటంటే చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాలనే విషయం అందరికీ అర్థం అవుతుంది. ఇంకొక విషయం దీంట్లో ఏంటంటే కనుక చాలా క్లియర్ గా మొదటి రోజు నుంచి కూడా అమెరికా చాలా స్పష్టంగా చెప్తోంది, వాళ్ళ రెజీమ్ ఏదైతే ఉందో ఖమేనీ ప్రభుత్వాన్ని తీయడం మా ఉద్దేశం కాదు, చాలా స్పష్టంగా చెప్పారు. ఇజ్రాయెల్ వచ్చి ముందరే అంటే ఇప్పుడు ఇంతమంది వాళ్ళ ఐఆర్జీసీ, వాళ్ళ ఆర్మీ, నేవీ, వీళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అందరినీ చంపగలేంది, మరి ఖమేనీని ఎందుకు చంపలేదు? ఖమేనీని కూడా ఆ రోజు చంపుకుండొచ్చు. ఖమేనీని చంపాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తుంటే డొనాల్డ్ ట్రంప్ చంపడానికి వీల్లేదు అని చెప్పి దాన్ని వీటో చేశారు. కాబట్టి ఖమేనీ ప్రభుత్వం చావకూడదు, కానీ వాళ్ళకి శక్తి ఉండకూడదు. అది అమెరికన్ ప్లాన్. బెంజమిన్ నెతన్యాహు అనుకుంటానంటే ఈ రెజ్యూమ్ కూడా చేంజ్ చేయాలి, కొత్త రెజ్యూమ్, కొత్త ప్రభుత్వం వస్తేనే కానీ మనకు దీర్ఘకాలీనంగా సురక్షితంగా ఉండలేం మనం అని చెప్పేసి ఆయన ఆలోచన. దీంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్, అంటే డొనాల్డ్ ట్రంప్ ని కూడా శాసించేటువంటి డీప్ స్టేట్ ఏదైతే ఉందో వాళ్లకు ఇరాన్ లో ఖమేనీ ప్రభుత్వం ఉండాలి. ఖమేనీ ప్రభుత్వం తీసేస్తే అక్కడ వెస్ట్ ఏషియా ప్రాంతం అంతా కూడా శత్రువు ఎవరిని చూపిస్తారు? వాళ్ళు ఈ సున్నీ దేశాలకు కానీ ఇజ్రాయెల్ కానీ ఎవరో శత్రువుని చూపించాలి కదా. ఇప్పుడు వాళ్ళకు ఒక థ్రెట్ ఉంది, ఒక శత్రువు ఉంది ఇరాన్. రేపు ఆ శత్రువు లేకుండా పోయి అక్కడ కూడా ఒక ప్రభుత్వం, మన ఇజ్రాయెల్ మాట వింటున్నటువంటి ప్రభుత్వం, లేకపోతే అక్కడ మన సౌదీ అరేబియా మాట వింటున్న ప్రభుత్వం వస్తే ఇంకా అక్కడ అమెరికా యొక్క ప్రభావం ఎందుకు ఉంటుంది? అక్కడ అమెరికా ఇంకా అక్కర్లేదు. ఒక షియా దేశము, సున్నీ దేశము, ఒక యహూదీ దేశము, ముగ్గురు కలిసిపోతే ఇంకా అమెరికాతో పని ఉంది అక్కడ. కాబట్టి అమెరికా అక్కడ స్థావరాలు పెట్టుకోవాలి, వాళ్ళ వర్చస్సు ఉండాలి, పెట్రోల్ రేట్ ని డాలర్ తో వాళ్ళు శాసించాలి అనుకున్నప్పుడు ఏదో ఒక పూచిని చూపించారు. అందుకని వాళ్ళు రెజీమ్ చేంజ్ చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఖమేనీని చంపడానికి సిద్ధంగా లేదు అమెరికా. ఇజ్రాయెల్ ఏమో చంపాలని చూస్తోంది. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. దాంట్లో కాంప్రమైజ్ లో మీరు కనీసం ఈ బాంబింగ్ చేయండి అని చెప్పి ఇజ్రాయెల్ అడిగితే ఆ బాంబింగ్ మాత్రం చేశారు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ లో మనం చూసామంటే ఇట్ ఈస్ టైమ్ ఫర్ పీస్ అని చెప్పాడు. అంటే ఇంకా అయిపోయింది, మేము కొట్టేసాం, అయిపోయింది, ఇంకా శాంతి కోసం మనం ప్రయత్నం చేద్దాం, ఇంకా దీని గురించి ఇంకా ఎస్కలేట్ చేయొద్దు అని చెప్పారు. ఇప్పుడు బాల్ ఇరాన్ కోర్టులో ఉంది. ఇరాన్ కనుక ఇప్పుడు అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో వెస్ట్ ఏషియాలో, మనకు ఖతార్ లో కావచ్చు, మనకు యుఏఈలో కావచ్చు, సౌదీలో కావచ్చు, ఇటువంటి ప్రాంతాలంతా ఉన్నటువంటి వీళ్ళ స్థావరాల మీద కనుక దాడులు చేస్తే అప్పుడు దాన్ని ఎస్కలేట్ అవుతుంది. అప్పుడు కూడా ఖమేనీని చంపడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఒకవేళ ఖమేనీ చనిపోయినా, ఆయనకి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి ఇంకా అనారోగ్యంతో చనిపోయినా వాళ్ళ రెజ్యూమే కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ ఆయన 3 సక్సెసర్స్ ని ఆయన పేర్లు ఆల్రెడీ చెప్పేశాడు ఆయన. కాబట్టి వాళ్ళ 3లో ఎవరో ఒకరు దాన్ని టేక్ ఓవర్ చేస్తారు. సో అమెరికన్ ఆలోచన ప్రకారం ఇరానీ ప్రభుత్వం అన్నది ప్రభుత్వం మార్పిడి గురించి వాళ్ళు ఆలోచన చేయట్లేదు.
కానీ వాళ్ళ శక్తిని బలహీనం చేయాలి. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ దాడి చేసేటువంటి కెపాసిటీ ఉండదు. న్యూక్లియర్ శక్తి తక్కువగా ఏ శక్తి ఉన్నా వాళ్ళకేం పర్వాలేదు. ఈ యుద్ధాలు జరుగుతూనే ఉండాలి. ఇది జరుగుతున్నంత కాలం వాళ్ళు అక్కడి నుంచి ఈ మన సున్నీ దేశాలకు, తర్వాత ఇజ్రాయెల్‌కి వాళ్ళ బాంబులు, వాళ్ళ అస్త్రాలని అమ్ముకుంటూ ఉండొచ్చు కాబట్టి వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి అది కావాలి. అక్కడ కంప్లీట్‌గా శాంతి నెలకొందంటే గనుక అమెరికా యొక్క ఇంట్రెస్ట్ విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఈ స్ట్రాటజీ అన్నది మనకు స్పష్టంగా ఓకే. అర్థమవుతోంది. అందుకనే ఓన్లీ న్యూక్లియర్ సైట్స్‌ని మాత్రమే కొట్టారు వాళ్ళు. అది కూడా ఏ సైట్స్‌ని ఇజ్రాయెల్ కొట్టలేదో వాటిని మాత్రమే కొట్టి వాళ్ళు ఇంకిప్పుడు శాంతి మాట్లాడదాం అని చెప్పి వాళ్ళు పక్క తప్పించుకుంటున్నారు. ఓకే. గిరిధర్